ఏంటి సార్ ఈ సారంగపాణి జాతకం అని చెప్పి ఏంటి అసలు సినిమా ఏంటి? టీజర్ చూస్తే మర్డర్లో డ్రీమ్స్ కామెడీలు చాలా రకరకాలుగా చూపించారు. గమ్మత్ అయినా ఒక అంటే చాలా చెప్పారు అనిపించింది, ఏం చెప్పలేదు. అదే అది యాక్చువల్లీ టీజర్ కట్ చేయడంలో మాకు వచ్చిన ప్రాబ్లం అదేనండి. బట్ వీ సక్సీడెడ్ అనిపించింది. అలాగే చేయాలి. ఎంతో కథ చాలా ఉంది, కానీ ఎగ్జాక్ట్గా ఏమిటి అని చెప్పకుండా ఒక క్యూరియాసిటీ జనరేట్ చేయడం అనేది మా ఉద్దేశం. సాధారణంగా జాతకాలు అనే వాటి మీద నాకు ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఉందండి. అంటే నేను పూర్తిగా ఖండించను, పూర్తిగా నమ్మగలను కూడా చెప్పలేను. ఎందుకంటే కొన్ని నాకు జరిగాయి, ప్రెడిక్ట్ చేసిన నాకు కొన్ని జరిగాయి. అలా అని చెప్పి పూర్తి సైన్స్ అనడానికి కూడా మనకి దాఖలాలు లేవు, ప్రూఫ్లు లేవు. ఎప్పుడు మీకు తెలుసు కదా, డిబేట్లు జరుగుతుంటాయి. సో జాతకాలు నమ్మేవాళ్ళు వాళ్ళ నమ్మకం అనేది ప్రైవేట్. దాని మీద నేను ఎటువంటి కామెంట్లు చేయము, ఎవరిని మనం చులకం చేయము ఈ సినిమాలో. కానీ ఏ నమ్మకమైనా మూఢనమ్మకం అయిపోయినప్పుడు, చేతులు దాటిపోయినప్పుడు, ఒక వెర్రితల్లో వేసినప్పుడు మనిషి అలా విచక్షణ కోల్పోతాడు. ఎంత రసాభాస చేయగలడు, తన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంత కష్టాలు పెట్టగలడు, ప్రమాదంలోకి లాగగలడు అనేది ఎంత వీలైనంత హాస్యరసంతో చెప్పాలి అనేది నా ఐడియా ఒరిజినల్గా. ఈ కథ ఎప్పటి నుంచి నా మైండ్లో ఉంది, కొంత మూల కథగా. దాన్ని కొంచెం డెవలప్ చేసి కృష్ణప్రసాద్ గారికి చెప్పడం ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. ఒక అష్టాచమ్మ అమితుమి కలిసినట్టు ఉంటుంది సినిమా. అంటే కొంత రొమాన్స్తో ప్రారంభమయ్యి అలా ఫార్సికల్గా వెళ్ళి ఒక ఫుల్ సెకండ్ హాఫ్ అంతా మీకు ఉంటాయి చూడండి, మన పంచతంత్రం టైప్లో ఆ గందరగోళం, మిస్టేకెన్ ఐడెంటిటీస్, వీళ్ళు వాడు ఈ ప్లేస్లో, ఆ టైప్ ఆఫ్ కామెడీ కింద డెవలప్ అవుతుంది అనమాట ఈ సినిమా. సో ఇంద్రగంటి గారు ఏ టైప్ ఆఫ్ మనిషి? అంటే జాతకాలను వెతుక్కుంటూ వెళ్ళే మనిషా, లేకపోతే ఎవరన్నా బలవంతంగా తీసుకెళ్తే వెళ్ళే మనిషా? లేదండి, వెతుక్కుంటూ అయితే వెళ్ళను. కానీ అనుకోకుండా నాకు తారసపడిన కొంతమంది స్నేహితులు ఉన్నారు, జాతకాలు చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు కమర్షియల్గా చెప్పకుండా అవుట్ ఆఫ్ దర్ ఇంట్రెస్ట్ కొంతమంది చేస్తారు, చేతులు చూడడం చూస్తారు. వాళ్ళు చెప్పినవి కొన్ని నాకు జరిగాయి, చాలా నియర్ యాక్యురేట్గా జరిగాయి. సో దట్స్ వెరీ స్ట్రేంజ్ యాక్చువల్లీ. కొన్ని జరగవు, కొన్ని జనరల్గా చెప్తుంటారు చూడండి, అవి జరగలేదు. కొంతమంది తప్పుగా కూడా చెప్తుంటారు. కాబట్టి నేను ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఒక విధంగా కర్మ సిద్ధాంతం అంటాను చూడండి, నీ పని నువ్వు చేయాలి ప్రాపర్గా, అది నేను ఎక్కువ నమ్ముతానండి. ఇంకోటి, మన చేతుల్లో లేని చాలా విషయాలు మన చేతిలో ఉండవు. వాటి గురించి మనం ఏది నా చేతిలో లేదో అది ఎందుకో తెలుసుకుని దాని గురించి వరి అవ్వడం నా దృష్టిలో వేస్ట్, అది ఎనర్జీ. సో నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే, నేను చేస్తున్న పని ఎంత శ్రద్ధగా చేస్తున్నాను, ఎంత కష్టపడి చేస్తున్నాను, ఎన్ని తప్పులు జరగకుండా చేస్తున్నాను. ఒకవేళ పొరపాట్లు జరిగితే అది మళ్ళీ ఆ తప్పులు ఇదే నా ఫోకస్ తప్ప, ఇప్పుడు నా నెక్స్ట్ నేను ఇది ఉంటుందా అది ఉంటుందా, నేను ఇల్లు కట్టుకోగలనా, లేకపోతే నేను ఒక మంచి కారు కొంటానా, ఇవి కనుక్కుని తెలుసుకోవడం వలన. ఎందుకంటే జాతకం చెప్పేవాడు చెడ్డ కూడా 2-3 చెప్తాడు, మనకు అది నాటుకుంటుంది ఫస్ట్. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటాయండి నెక్స్ట్ మంత్ అన్నాడంటే మనకి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆరోగ్య సమస్య. అందుకే నేను వాటిని ఎక్కువ అంత నమ్మను. బట్ నాకు తెలిసి డాక్టర్లు అయిన వాళ్ళు, సైంటిస్టులు అయిన వాళ్ళు, విపరీతంగా ప్రగాఢంగా జాతకాలు నమ్మేవాళ్ళు నాకు తెలుసండి. సో ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఐ థింక్. అంటే జాతకం అనేది సైన్సా మూఢనమ్మకమా అనే కన్విక్షన్ మనకు లేకుండా దాని గురించి ఒక సినిమా తీయడం అంటే నేను కష్టమేం కాదు. నేనే ఉంటున్నానంటే నమ్మకం గురించి నేను సినిమా తీయట్లేదు, మూఢనమ్మకం గురించి తీస్తున్నా. నేను సైన్స్ నేను సైన్స్ నమ్మచ్చు, కానీ సైన్స్ మూఢంగా నమ్మడం కూడా డేంజరే నా ఫీలింగ్. ఇప్పుడు మనం చూస్తున్న పొల్యూషన్ మన ప్రపంచంలో చాలా సైన్స్ వల్ల వచ్చిందేనండి కదా. మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనండి, మోడర్నైజ్ అంతా సైన్స్ రిజల్టే. కాబట్టి నేను సైన్సే గొప్పది అంటే సైన్స్ బోల్డ్ అని తప్పులు ఉన్నాయి. సిమిలర్లీ వెదర్ ఇట్స్ రిలీజియన్, వెదర్ ఇట్ ఈస్ ఇలాంటివి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, కానీ కొంతమంది అకల్ట్ అవి అంటూ ఉంటారు. వీటిలో ఏంటంటే నీకు నమ్మకం అనేది బలాన్ని మనిషికి ఇచ్చేంత వరకు నాకు అభ్యంతరం ఏం లేదు. మనిషికి బలం ఇస్తుంది నమ్మకం. ఒకటి దేవుడిని నమ్మడం నాకు బలం ఇస్తుంది. నేను కష్టంలో ఉన్నప్పుడు దేవుడిని నమ్మితే నాకు బలం వస్తుంది. సైన్స్ కూడా అక్కడ నాకు హెల్ప్ చేయలేకపోవచ్చు. నాకు బలం కోసం మందులు వేసుకున్నా నాకు మానసిక బలం దేవుడిని నమ్మితే రావచ్చు. చాలా మందికి వస్తుంది, అది తప్పు కాదు. భయంకరమైన యాక్సిడెంట్లకు గురయ్యి కేవలం దైవధ్యానం చేస్తూ బయటపడిన వాళ్ళని చూశాను నేను, పూర్తిగా రికవర్ అయిన వాళ్ళని చూశాను. బట్ ఎప్పుడైతే నమ్మకం స్లిప్ అయ్యి కొంచెం వెర్రితలు వేసి నీ స్వశక్తి కాకుండా మొత్తం ఏదో సూపర్ న్యాచురల్ చేతుల్లో పెట్టేసే మూఢనమ్మకం ఉంటుంది. కొంతమంది నేను స్టోరీస్ విన్నా సార్, ఏంటంటే వాళ్ళ ఆస్తులు బంధాలు అన్ని వదిలేసి కొంతమంది బాబాల ఆశ్రమాల్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది నువ్వేదో పలానా నీకేదో ఆరోగ్య సమస్య వస్తుందా కొంతకాలం ఉంటుందంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు భయపడిపోయి. కొంతమంది నీకు పలానా టైంలో పెళ్ళి అవ్వదు అంటే ఇంకా అసలు చేతులు ముడుచు కూర్చుని ఎవరిని కలవకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి కొంతమంది ఏంటి, మీరు కొన్ని వార్తలు కూడా చదివాం కదా, కుటుంబాలను చంపేసిన ఆడవాళ్ళు మూఢనమ్మకాలతో పలానా దేవత నాకు కళలో కలిపి చెప్పిందని సొంత పిల్లల్ని చంపిన వాళ్ళు ఉన్నారు. కోవిడ్ తర్వాత 2-3 కేసెస్. సో ఏ విధంగా ఒక నమ్మకం పిచ్చిగా ముదిరినప్పుడు అది ఎలా ఒక అనర్థానికి దారితీస్తుంది, మనకే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అనే పాయింట్ సరదాగా అలా చెప్పాలి నవ్వుతూ, ఒక సోషల్ సెటైర్ లాగా.
దట్ ఈస్ ది అటెంప్ట్ అండి సారంగపాణి జాతకం. సో మన ఇండస్ట్రీలో కూడా జాతకాలు, నమ్మకాలు, శకునాలు, ముహూర్తాలు బాగా చాలా ఎక్కువ ఇండస్ట్రీ. చాలా ఎక్కువ. ఓకే. సో చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను తీసుకెళ్ళడం, లేకపోతే హీరోలను తీసుకెళ్ళడం ఉంటాయి. అసలు మీ నోటీస్లోకి వచ్చింది ఇన్నాళ్ళ జర్నీలో అలా బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏముంది, బాగా రిడిక్యులస్ అనిపించింది ఏముంది? పేర్లు చెప్పకుండా చెప్పండి. రిడిక్యులస్ అంటే ఇంట్రెస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరిని ఇప్పుడు మా కృష్ణప్రసాద్ గారు కూడా చాలా నమ్మకం అండి. నేను ఎదుటి వాళ్ళ నమ్మకాలని గౌరవిస్తాను. ఇప్పుడు ఒకవేళ మోహన నువ్వు నాతో పాటు రా, నేనుతో పలానా గుళ్ళో మొక్కుకున్న మన సినిమా సక్సెస్ అవడానికి అంటే నేను వెళ్తా. నేను అది ఏంటండి ఇవన్నీ అనను. నాకు నమ్మకం ఎంత ఉన్నా పక్కన పెట్టేసి ఆయన నమ్మకం కోసం గౌరవించడానికి వెళ్ళిపోతాను. ఆయనే కాదు బంధువుల వాళ్ళు కూడా ఎక్కువ ఎప్పుడైతే అది అతి అవుతుందో, నాకు ఇబ్బంది కలుగుతుందో, ఇన్సల్టింగ్గా ఉంటుందో అప్పుడు నేను నో చెప్తాను. సో అలాంటివి చాలామంది మనకు కనబడుతూ ఉంటాయి. అది ప్రాబ్లం లేదు. కొంతమంది ఇంకా అసలు ఒక రెడిక్యులస్ లెవెల్కి వెళ్ళే ఉంటాయి. ఏంటంటే మీరు మొదటి అక్షరం మీరు ఎడం చేత్తో రాయండి సార్, ఫస్ట్ ఫేడిన్ అనేది ఎడం చేత్తో రాసి అప్పుడు మొదలెట్టండి కుడి చేత్తో, ఇలాంటివి చెప్తారు కొంతమంది. అవి నాకు సిల్లిగా అనిపిస్తాయి. లేకపోతే ఇంకోటి ఏదో ఫలానా టైంకి మీరు లేచి ఈ టైంకి మొదటి అక్షరం రాసేస్తే తర్వాత పర్లేదండి సినిమా హిట్ అయిపోతుందండి. ఒకసారి నాకు బాగా హాస్యం కలిగి నాకు బాగా నవ్వొచ్చిందంటే, అంటే జోక్ ఇది నిజంగా జరిగింది. నాకు బందిపోటు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది మాది. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షాట్ నేను తీసే లోపల పల్లెటూరు, ఊరి పేరు మర్చిపోయాను నేను, ఈవీవి గారి ఊరు అది. ఒక శవయాత్ర వస్తుంది, డెడ్ బాడీ తీసుకెళ్తున్నాను అనమాట. సరే మేము అలా కెమెరా పెట్టాము, ఓకే ఒక్క నిమిషం ఆగుదాం పాపం అని పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళిచ్చాం. వన్ ఆఫ్ మై అసిస్టెంట్స్ కేమ్ టు మెన్ సెడ్, సార్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది సార్ ఇది, ఎందుకంటే సేవ ముందర నుంచి ఇలా వచ్చిందంటే గుడ్ లక్ అన్నది. దట్ ఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఫ్లాప్స్. సో ఎలా ఉంటుందంటే, బట్ అది ఏంటి స్ట్రెంగ్త్ కోసం చెప్పుకుంటాం, ఏదో ఒక నమ్మకం, ఇది మన హిట్ కొడుతుంది నమ్మకంతో మనం హిట్ కొడతామనే నమ్మకం అది. దట్స్ ఆల్. నాకు ఎప్పటికీ అది గుర్తొస్తే నవ్వు వస్తూ ఉంటుంది. నా శ్రీనివాస్ అవసరాలతో పక్కనే ఉన్నాడు, శ్రీనితో ఫస్ట్ షాట్ అనమాట అది. సో శ్రీని అడిగాడు, శ్రీని నీకు కూడా ఇలా నమ్మకాలు ఉన్నాయా అన్నాడు. నాకు ప్రాబ్లం లేదు సార్, నా డెడ్ బాడీ కానంత వరకు. సో అలా మేము జోక్లేసి నవ్వుకున్నాం బేసిక్లీ. బట్ ఏంటంటే అలా నమ్మకాలు చూసినప్పుడు కొంచెం నవ్వు వస్తుంది. ఏ నమ్మకానికైనా ఎంతో కొంత రేషనల్ మూలం ఉండాలి, ఎంతో కొంత స్వశక్తికి లింక్ అయి ఉండాలి. మనిషి ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే నేను కూర్చుంటే అవ్వదు కదా, నేను చేయాలి సినిమా. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కొంత లక్ కూడా ఉంటుంది కాదనండి. కాబట్టి హాస్యాస్పదమైనవి కొన్ని ఎలా ఉంటాయో వాటిని హైలైట్ చేశాను నేను. వెరస్ ఐఎమ్ ఆల్వేస్ సెయింగ్ బిలీఫ్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో మన రాతలు మన చేతుల్లో ఉంటాయి అని నమ్మే కొడుకు, అరే మన రాతలు మన చేతల్లో ఉంటాయి అని నమ్మే తండ్రి. దిస్ ఇస్ ద ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ద టూ. చేతుల్లో ఉంటాయా చేతల్లో ఉంటాయా, ఈ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్లో రిజల్ట్ ఏంటి ఇస్ ద ఫిల్మ్. సార్ ఇది యూజువల్గా ఈ జాతకాలు నమ్మకాలు అనేవి ఎప్పుడు ప్రబలంగా పనిచేస్తాయంటే ఎవరి మీద అంటే వాళ్ళు చాలా బలహీనమైన క్షణంలో ఉన్నప్పుడు పనిచేస్తారు. అవును, కొంచెం హెల్ప్లెస్ గానో లేకపోతే ఏదో డౌన్లో ఉన్నప్పుడు. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదో జరిగిందా? నాకు అలా జరగలేదండి. అంటే నేను ఎప్పుడు అంటే వెళ్ళి నాకు ఇలా ప్రాబ్లం ఉందండి దీనికి సొల్యూషన్ ఏమిటని జాతకాలు అంటే ఇప్పుడు మీరు అలా ఉన్నప్పుడు మీ పక్కన మీ మంచి కోరే వాళ్ళు వెల్ విషర్స్ అంటారు. బట్ నేను అలా నన్నంత అంటే మా ఇంట్లో కూడా ఆ వాతావరణం ఎక్కువ లేదు. అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ అవి నమ్మరు ఎక్కువ, స్పిరిచువల్గా ఉంటారు. బట్ అరే ఏంట్రా ఈ సినిమా ఆడలేదు ఒకసారి జాతకం చూపించుకో ఇలా ఎప్పుడు లేదు. లేదు. అయితే ఏంటంటే నాకు చెప్పారు ఒక ఆయన 2016లో ఈ టైంలో మీరు బయటగా మీకు డ్రైవర్ ఉంటారా అని అడిగాడు. లేదు నాకు డ్రైవర్ ఉన్నాడు అన్న. నో ప్రాబ్లం, అయితే ఓకే 2016 ఇయర్లో మే నుంచి జూలై లోపల మీరు డ్రైవర్ లేకుండా ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పారు. చాలా వియర్డ్గా అనిపించింది. చెప్పి 2015లో చెప్పారు. ఇదేమిటిది విచిత్రంగా అంతా మర్చిపోయాను నేను పూర్తిగా. 2016 జెంటిల్మన్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒకరోజు ఓవర్ నైట్ అంతా పనిచేసి ఒక్కరోజు మా డ్రైవర్ లీవ్ అడిగాడు. అతనికి ఇచ్చి నేను ఆ రోజు వెనక్కి వెళ్తే పెద్ద యాక్సిడెంట్ అయింది నాకు. హెచ్పిఎస్ ముందర నిద్రపోయాను నేను, వీల్ దగ్గర పడుకుని ఐ ర్యామ్డ్ ఇంటూ పిల్లర్. అదృష్టశాత్తు ఎవరు లేరు, నేనే గుద్దుకున్నాను. పప్పు అయిపోయింది కారు. సమ్హౌ ఐ డోంట్ నో హౌ ఐ కేమ్ అవుట్. కరెక్ట్గా ఆ తర్వాత నేను ఆయన అడిగా ఎట్లా చెప్పారంటే మాకు ఇండికేషన్స్ ఉంటాయండి, స్పెసిఫిక్గా ఉండదు, ఈ టైం కొంచెం ప్రాబ్లమాటిక్ అన్నట్టు చేతిలో కనబడుతుందా అన్నాడు. నాకు అది భలే గమ్మత్తుగా అనిపించింది, బికాజ్ ఇట్ హ్యాపెన్ టు మీ. సో అది ఫ్రూక్ అంటారా లేకపోతే అది కోఇన్సిడెన్స్, అది నోబడీ నోస్. ఆయన చెప్పారు జరిగింది మాత్రం. బట్ బ్యూటీ ఆఫ్ ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది యూ కెనాట్ డినై ఇట్, ఇట్ హ్యాపెన్ టు మీ. సో అందుకని అలాంటి కొన్ని ఎలిమెంట్స్ కూడా నన్ను ట్రిగర్ చేసాయి. అరే అసలు లెట్ మీ డూ అ ఫిల్మ్ అబౌట్ వాట్ ఇఫ్. అప్పుడు ఆయన కొంచెం స్పెసిఫిక్గా చెప్పుంటే నా పరిస్థితి ఏంటి, ఏమండి మీకు ఈ టైంలో యాక్సిడెంట్ అవుతుందండి, మీ కారు గుద్దుకుంటుందండి, మీరు ఏమో తర్వాత నాకేం తెలియట్లేదండి అన్నాడు. ఇంకా మన ఇంట్లో కూర్చోవాలి అవుట్ 2015లోనే అవుట్. సో అందుకని నాకు ఆ నమ్మకం ఎంత బలంగా ఉండొచ్చు, ఎంత మనిషిని బలహీనపరచచ్చు, ఎంత మనం తెలియకుండా ఎంత రేషనల్గా చదువుకున్నా, ఎంత రేషనల్గా ఆలోచించినా, ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా సంథింగ్ అబౌట్ దాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అది నాకు ఒకవేళ అదే కొంచెం ఒక రెండింతలు ఎక్కువ నమ్మేవాడు ఉన్నాడు అనుకోండి,
వాడు టప్పకున బుట్లో పడిపోయి కపకపకప కంగారులో హడావుడిలో ప్యానిక్లో ఇర్రాషనల్ డెసిషన్స్ తీసుకుంటే ఏమవుతుంది ఓకే అనేది దట్స్ ద స్టోరీ. ఓకే.